నెల్లూరు జిల్లా కలువై మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పైలేరియా వ్యాధిగ్రస్తులకు జిల్లా అధికారిని ఈ హుసేనమ్మ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మండలంలోని పైలేరియా వ్యాధిగ్రస్తులకు కిట్లను అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పైలేరియా వ్యాధిగ్రస్తులకు కిట్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పైలేరియా వ్యాధి ఎలా వస్తుంది, దాన్ని మనం ఎలా నివారించాలి అనే అంశంపై అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో కలువై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మోడల్ ఆఫీసర్ ఎం విజయలక్ష్మి, సిహెచ్ఓ జయశీల మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ నెల్లూరు నుంచి రావడం జరిగింది. ఈరోజు కలువై పిహెచ్సికి రావడం ముఖ్య ఉద్దేశము మనం ఎంఎండిపి కిట్స్ మార్బిడిటీ మేనేజ్మెంట్ డిజబిలిటీ ప్రివెన్షన్ అనే కిట్ అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక పైలేరియా పేషెంట్లకి కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు కారణంగా మనం కలువై పిహెచ్సికి వచ్చి పేషెంట్లందరినీ కూడా ఇక్కడ పిలిపించి కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఆ యొక్క వ్యాధి ఎలా వస్తుంది, దాన్ని ఎలా మనము కంట్రోల్ చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని దానిపైన మనం అందరికీ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక ఫైలేరియా అనేది మనకి క్విలెక్స్ దోమ కుట్టడం వల్ల వస్తుంది. కాబట్టి ముఖ్యంగా మురికి నీరు ఎక్కడైతే నిల్వ ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఈ యొక్క క్విలెక్స్ దోమ మనకి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మన కలువాయి ప్రజలందరూ కూడా మన ఇంటి పరిసరాల్లో ఎక్కడైనా కూడా మురికి కానివ్వండి, కాలువలు కానివ్వండి నిల్వ లేకుండా చూసుకోవడం జాగ్రత్తలుగా తీసుకున్నట్లయితే మనకి క్విలెక్స్ దోమ అనేది వ్యాపించకుండా మనకి అభివృద్ధి చెందకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ యొక్క ఫైలేరియా లక్షణాలకి మనం చూసినట్లయితే ముఖ్యంగా మనకి కాళ్ళు చేతులు బాగా వాపులు రావడము, నెక్స్ట్ అలాగే చంకల్లో కానీ మనకి గజ్జల్లో కానీ గడ్డల్లాగా, అలాగే మనకి ఫీవర్స్ ఇలాంటివి మనకి వస్తూ పోతుంటాయి. కానీ ఈ దోమ పుట్టిన తర్వాత వెంటనే మనకు ఈ యొక్క ఫైలేరియా లక్షణాలు బయటపడవు. దాదాపు 7 and 8 years మధ్య అంతవరకు కూడా ఈ యొక్క లక్షణాలు బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం నివారణ చేయాలంటే మన దోమలు అనేది పెరగకుండా చూసుకోవాలి. దాంతోపాటు మనకి ఏదైనా ఫీవర్ లక్షణాలు ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే మన సమీపంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వచ్చినట్లయితే డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ట్రీట్మెంట్ కానివ్వండి, అలాగే మనకి నిర్ధారణ కానీ అన్నీ కూడా ఉచితంగా చేయబడతాయి. కాబట్టి ముఖ్యంగా మనకి యొక్క ఫైలేరియా వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే మనం దోమలను నివారణ చేయాలి. దోమలు నివారణ చేయాలంటే మనం నీరు ఇంటి పరిసరాల్లో నిల్వ లేకుండా చూసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి తొట్టు కానీ, డ్రమ్ములు కానీ, సంపులు కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ, అలాగే నెక్స్ట్ మనకి కొబ్బరి బోండాలు, టైర్స్, కూలర్స్, నెక్స్ట్ ఇలాంటి వాటర్లో దోమలు మనకి ఎక్కువగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మన ఇంటి పరిసరాలు లేకుండా తగిన జాగ్రత్తలుగా చూసుకున్నట్లయితే ఎవరు కూడా ఈ యొక్క దోమల వల్ల కలిగే వ్యాధులు అంటే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా కానీ, ఫైలేరియా కానీ మనకు వ్యాప్తి చెందకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఎండాకాలము ఇలాంటి వ్యాధులు తక్కువగా ప్రబలడానికి అవకాశం ఉంటుంది. కానీ రాబోయేటువంటి యొక్క వర్షాకాలంలో ఇక్కడ దోమలు పెరగకుండా తగిన జాగ్రత్తలుగా తీసుకున్నట్లయితే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం. కాబట్టి అందువల్ల మన గవర్నమెంట్ కూడా ప్రతిదీ ఫ్రైడే కూడా డ్రై డేగా పాటించడం, అంటే మన ఇంట్లో ఉన్న నీరన్నిటి కూడా పడబోసి మళ్ళీ తర్వాత ఫ్రెష్గా పట్టుకున్నట్లయితే దోమ యొక్క జీవిత చక్రాన్ని మనం నాశనం చేసి దోమలు అభివృద్ధి కాకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాలను గమనించి దోమల వలన కలిగే వ్యాధులు మనకి నివారణ చేయాలంటే దోమలు పెరగకుండా చూసుకోవాలి, పరిసరం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దాంతోపాటు కూడా మనము వ్యక్తిగత పరిశుభ్రతని చాలా అవసరము. దోమలు ఉన్నట్లయితే మనం దోమతెరలు వాడడం కానీ, నెక్స్ట్ అలాగే కొన్ని రిప్లెంట్స్ అంటే మనకి ఆల్అవుట్స్ కానీ, గుడ్ నైట్స్ కానీ ఇవ్వండి, మస్కిటో బ్యాట్స్ ఇలాంటివి కూడా వాడినట్లయితే మన దోమలు కుట్టకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క అన్నీ కూడా మనము పాటించినట్లయితే అందరూ ఆరోగ్యానికి అవకాశం అనేది ఉంటుంది.